పామర్ ఇటు చూసుకుని మోపిదేవి దగ్గర అది కోస్టల్ బెల్ట్ అనమాట. కోస్టల్ బెల్ట్ లో హైవేకి ఎక్కుతుంది. అంటే కనెక్టివిటీ రోడ్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. రేపు పొద్దున మనకు తెలంగాణ నుంచి వచ్చేది గ్రీన్ ఫీల్డ్ హైవేస్ కూడా మచిలీపట్నానికి దర్దాపులో ఉన్నాయి. ప్లస్ మనకు కూడా అక్కడ ప్లాట్ కొంటే పామర్లో ఏంటి అని అంటే రేపు పొద్దున పోర్టు నిర్మాణం అనేది కంప్లీట్ అయిపోతే పామరే చాలా హైలైట్ అవుతుంది. ఎందుకంటే పామరు అనేది మనకి అమ్మడానికి రేట్ తక్కువ ఉంటుంది. అవునా కదా? అమ్మడానికి అందరికి రేట్ రీజనబుల్ ఉంది కదా. సిఆర్డిఏ పరిధి ఓకేనా, మంచి సెంటర్, నియోజకవర్గం హెడ్ క్వార్టర్. ఇంకోటి ఏంటంటే మనకి అంతకితం ఉన్న కీర్తిశేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది సొంత ఊరు నిమ్మకూరు. ఆ నిమ్మకూరు ఎక్కడుంది? పామర్ మండలంలోనే ఉంది. అది కూడా చాలా నియరెస్ట్ ప్లేస్. కాబట్టి ఏంటంటే ఆ ఏరియా అంతా బాగా డెవలప్మెంట్ చేయాలా. కాబట్టి కొద్దిగా డెవలప్మెంట్స్ అవన్నీ కూడా పామర్కి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పోర్టు నిర్మాణంలో ఉన్న ఎంప్లాయీస్ కూడా హౌసెస్ కట్టుకుని ఉండాలి అని అంటే బందర్లో ఉండడానికి పెద్దగా ఇష్టపడరు. ఇష్టపడే వాళ్ళు ఇష్టపడరు. కొంచెం అంటే సాల్ట్ వాటర్స్, ఆ గాలి వాతావరణానికి ఇష్టపడిన వాళ్ళు పామరే వస్తారు. పామర్ నుంచి ఒక 20-25 కిలోమీటర్లు మచిలీపట్నం. కాబట్టి నియరెస్ట్ ప్లేస్. అప్ అండ్ డౌన్ రోజు